యా ఎవరున్నారు స్థానికులు ఇక్కడ? మీరంతా లోకల్ వాళ్ళేనా? యా ఏం పేరు మీ పేరు? నారాయణ. ఏంది ప్రమాదం జరగడానికి రీజన్ ఏంది? అసలు రోడ్డు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నది? అంటే రోడ్డు బాగోలేకపోవడమేనా ఈ ప్రమాదాలకు కారణం? 100% ఇది ఒక్కొక్కరు మాట్లాడండి. 6 లైన్స్ రోడ్కు సంబంధించింది. గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. శాంక్షన్ అయింది. దాన్ని స్టార్ట్ చేసి మరి ఎందుకు ఇంత డిలే జరుగుతుంది అనేది ప్రజాప్రతినిధులు చెప్పాలి. ఇక్కడ ఉన్న మా స్థానిక ఎమ్మెల్యే మరి పార్టీ మారిండు. ఈ రోడ్డు కోసమైనా పార్టీ మారితే మేము అందరం అప్రిషియేట్ చేస్తుంటిమి. గత 3 నెలల క్రితమే ఇక్కడ ఆలూరు గేట్ దగ్గర 7 మంది చనిపోయారు. ఇలాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు ప్రతి 3 నెలలకు, నెలకు, 2 నెలలకు పెద్ద పెద్ద మేజర్గా చనిపోతున్నారు. అన్యాయంగా పేద ప్రజలు బస్సులలో పోయేటోళ్ళు, బండ్ల మీద పోయేటోళ్ళు, హాస్టల్లకు పిల్లలు తీసుకుపోతుంటే బైక్ల మీద రోజు ప్రతి సండే రోజు రెసిడెన్షియల్ పిల్లల కోసం పోతున్నప్పుడు కంపల్సరీ 2-3 ఇన్సిడెంట్లు అవుతున్నాయి. సాటర్డే, సండే. ఇప్పుడు మీరు స్కూల్ కూడా పిల్లలు వెళ్తుంటారు కదా? రెగ్యులర్గా వెళ్తుంటారు. చాలా మంది స్కూల్ పిల్లలు యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులు పిల్లలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం చచ్చిపోయిన తర్వాత వచ్చి డీజీపీలు, తర్వాత ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వచ్చి కన్నీరు గార్చడం కాదు. మేము ఇక్కడ కోరుకుంటున్నది ప్రజలు ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో అర్థమైతలే. ముందస్తుగా ప్రాణాలు కాపాడే విధంగా ఈ రోడ్డు కంప్లీట్ చేస్తే దీనికి రోడ్డు గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి రీజన్ చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? దామగుండంలో అన్ని లక్షల చెట్లకు సంబంధించింది వర్క్ నడుస్తూనే ఉంది. ఇక్కడ ఉన్న మర్రి చెట్లను తీసి వేరే దగ్గర పెట్టి రోడ్డు వర్క్ చేయొచ్చు కదా. టెండర్లో వాళ్ళు ఏమి ఇష్యూ ఉందో తెలియదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఇన్సిడెంట్లు జరిగితే రాడు, లోకల్ ఎంపీ. ఇక్కడ ఎమ్మెల్యే గారికి ముఖమే లేదు. మరి రకంగా ఇట్లా చేస్తే ఎంతమంది? ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ, కాళ యాదవ్ ఎమ్మెల్యే, మిగతా లీడర్లు కూడా 40-50 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఈయన పట్నం మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే, ఆమె మినిస్టర్. మేము అందుకే ఇక్కడ ఉన్న ప్రాంత ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాము. సాగర్ రోడ్డు చూసుకోండి, విజయవాడ రోడ్డు చూసుకోండి, బెంగళూరు రోడ్డు చూసుకోండి, హైదరాబాద్ నుంచి ఏ రోడ్లను చూడండి. ఈ రోడ్ అంత ఘోరం. ఇది గత 15-20 సంవత్సరాల క్రితము సరిపోతుండే. ఇప్పుడు జనాభా పెరిగింది, వెహికల్స్ పెరిగినాయి. ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ కానీ, ఇక్కడ గుల్బర్గా వరకు ఇటు సైడ్ మొత్తం బీజాపూర్కు పోయేటటువంటిది, కర్ణాటక పోయేటటువంటి చాలా వెహికల్స్ వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంగా ఇంత చిన్న రోడ్డు సరిపోదు. 6 లైన్స్ చేయాలని చెప్పేసి అంత మొత్తం మెజర్మెంట్స్ అన్నీ చేసుకున్నారు. కానీ డిలే చేయడం వలన ఎన్ని రోజులు డిలే చేస్తే అన్ని ప్రాణాలు పోతున్నాయి.